తర్వాత ఇంపార్టెంట్ ఈవెంట్స్, ఇంకా మనకి ఇదే టైంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలు, ముఖ్యమైన వివరాలు ఈ క్వీన్ పాలనలో. సో ఇంగ్లాండు రాణి పాలనలో బ్రిటిష్ ప్రభుత్వం తరపున ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతంలో ముఖ్యమైన అంశాలు ఇంకా ఏమున్నాయి, సో అంశాలు ముఖ్యమైన అంశాలు ఏమున్నాయి చూద్దాం. ఓకేనా. జూలియస్ సీజర్ ఎవరు రాశారు? జూలియస్ సీజరు షేక్స్పియర్ రాస్తాడు. జూలియస్ సీజర్ అనే ఒక డ్రామా అనమాట, ఇది ఒక నావెల్ లాంటిది జూలియస్ సీజర్. సో ఈ జూలియస్ సీజర్ అనేది ఎవరు రాస్తారంటే షేక్స్పియర్ రాసినటువంటి జూలియస్ సీజర్ని ఒక తెలుగు వ్యక్తి వావిలాల వసుదేవ శాస్త్రి, ఎవరంటే వావిలాల వసుదేవ శాస్త్రి, ఇతను తెలుగులోకి అనువదిస్తాడు. సో వావిలాల వసుదేవ శాస్త్రి గుర్తుపెట్టుకోండి, వావిలాల వసుదేవ శాస్త్రి అని. సో వావిలాల వసుదేవ శాస్త్రి అనే పర్సను దీన్ని సీజర్ చరిత్ర అని చెప్పేసి తెలుగులోకి అనువదిస్తాడు. సీజర్ చరిత్ర అని చెప్పేసి ఒక బుక్ లాగా రాస్తాడు. కాబట్టి షేక్స్పియర్ రాసినటువంటి జూలియస్ సీజర్ని సీజర్ చరిత్రగా తెలుగులోకి ఎవరు అనువదించేది ఎవరంటే వావిలాల వసుదేవ శాస్త్రి. అర్థమైందా? ఇది. నెక్స్ట్ ఫస్ట్ ట్రావెలింగ్ స్టోరీ, కొన్ని యాత్ర కథలు ఉంటాయి. సో ఈ టైంలో కొన్ని యాత్ర కథలు అనమాట. ఎవరైనా యాత్రకు వెళ్తే దాన్ని కథల్లాగా రాసేవాళ్ళు అప్పట్లో, అక్కడ ఏమేమి జరిగేదని చెప్పేసి. ఎందుకంటే అప్పట్లో కెమెరాలు ఇవన్నీ లేవు కదా, సో కెమెరాస్ మొబైల్ ఫోన్స్ లేవు కాబట్టి వాళ్ళు యాత్రకు వెళ్ళి అవన్నీ ఒక బుక్ లాగా రాసేవాళ్ళు, కాశ్మీర్ యాత్ర ఇట్లాంటివన్నీ కూడా. సో ఇలా అనమాట. కాబట్టి ఫస్ట్ ట్రావెలింగ్ స్టోరీ ఇన్ తెలుగు. సో మన తెలుగులోనే తెలుగు యాత్ర కథ, తెలుగు మొదటి యాత్ర కథ. సో తెలుగు భాషలోనే మొదటి యాత్ర కథ ఏది? సో మొదటి యాత్ర కథ వచ్చేసి ఏంటంటే సో కాశీ యాత్ర అనే బుక్ అనమాట, మొట్టమొదటి తెలుగులో ట్రావెలింగ్ స్టోరీ. సో దీన్ని ఎవరు రాశారు? సో కాశీ యాత్ర చరిత్ర ఎవరు రాశారంటే ఏనుగుల వీరాస్వామి గుర్తుపెట్టుకోండి, ఏనుగుల వీరాస్వామి 1837 సంవత్సరంలో. సో చూడండి, మన తెలుగులోనే ట్రావెలింగ్ స్టోరీ అనమాట. సో ట్రిప్స్ అంటారు కదా, అట్లా మొదటి తెలుగు యాత్ర కథ ఏదంటే మొదటి తెలుగు యాత్ర కథ వచ్చేసి కాశీ యాత్ర చరిత్ర. ఎవరు రాశారంటే ఏనుగుల వీరాస్వామి 1837 సంవత్సరంలో రాస్తాడు. 1837 సంవత్సరంలో ఈ కాశీ యాత్ర చరిత్ర అనే బుక్ రాస్తాడు అనమాట. నెక్స్ట్ ఇంకా చూస్తే నీలగిరి యాత్ర. సో నెక్స్ట్ నీలగిరి యాత్ర బుక్ ఎవరు రాశారంటే నీలగిరి యాత్ర బుక్ వచ్చేసి శేషాచల కవి. ఇక్కడ రాస్తున్నా చూడండి, శేషాచల కవి. సో శేషాచల కవి వచ్చేసి ఈ నీలగిరి యాత్ర అనేది రాస్తాడనమాట. నీలగిరి యాత్ర అనేది రాసేది ఎవరంటే శేషాచల కవి. నెక్స్ట్ జీవయాత్ర. సో జీవయాత్ర రామేశ్వర యాత్ర. సో నెక్స్ట్ జీవయాత్ర రామేశ్వర యాత్ర ఇక్కడ రాస్తాను. సో జీవయాత్ర ఒకటి, రామేశ్వర యాత్ర, రామేశ్వరం వెళ్తారనమాట. సో రామేశ్వరం వెళ్ళినటువంటి యాత్ర రామేశ్వర యాత్ర. ఈ జీవయాత్ర రామేశ్వర యాత్ర రెండు రాసేది ఎవరంటే సో వెన్నెలకంటి సుబ్బారావు. ఇక్కడ రాస్తాను చూడండి, దీనికి ఆథర్ వచ్చేసి ఎవరంటే వెన్నెలకంటి. సో వెన్నెలకంటి సుబ్బారావు అనమాట. సో వెన్నెలకంటి సుబ్బారావు అనే అతను సో దీని గురించి రాస్తాడు, జీవయాత్ర రామేశ్వర యాత్ర గురించి రాస్తాడు అనమాట. నెక్స్ట్ వచ్చేసి యాత్ర స్మృతి అనే ఒక బుక్ ఉంటుంది, దాన్ని ఎవరు రాస్తారంటే దాశరథి. సో దాశరథి కృష్ణమాచార్య. సో ఇక్కడ చూడండి. నెక్స్ట్ వచ్చేసి యాత్రా స్మృతి ఎవరు రాశారంటే సో దాశరథి. సో దాశరథి కృష్ణమాచార్యులు. సో దాశరథి కృష్ణమాచార్యులు యాత్రా స్మృతి అనే గ్రంథం రాస్తాడు. నెక్స్ట్ కాశ్మీరా దీపకళ. సో కాశ్మీర దీపకళ నెక్స్ట్ ట్రావెలింగ్ స్టోరీ ఇది, కాశ్మీర దీపకళ. సో కాశ్మీర దీపకళ ఎవరు రాస్తారంటే కాశ్మీర దీపకళ వచ్చేసి నాయిని కృష్ణకుమారి. సో నాయిని కృష్ణకుమారి ఈమె లేడీ అనమాట. సో నాయిని కృష్ణకుమారి కాశ్మీర దీపకళ అని రాస్తారు. సో మన కాశ్మీర్ చరిత్ర అని చదువుకుంటాం, చిన్నప్పుడు చదువుతాం కదా మనం. సో అది నాయిని కృష్ణకుమార్ రాసింది, అంటే ఆమె కాశ్మీర్ వెళ్తుంది. కాశ్మీర్ యాత్ర అని బుక్ ఉంటుంది, నాయిని కృష్ణకుమార్ది, మీకు తెలుసా? సో చిన్నప్పుడు చదువుకుంటారు. ఆ కాశ్మీర్ యాత్రలో ఆమె కాశ్మీర్ అంటే ఎలా ఉంది ఏంటని చెప్తుంది అనమాట. సో కాశ్మీర్ యొక్క అందాల గురించి అన్నిటి గురించి ఆమె వర్ణిస్తుంది. అది రాసింది ఎవరంటే కాశ్మీర దీపకళ ఎవరు రాస్తారంటే నాయిని కృష్ణకుమార్ అనమాట. సో ఇవన్నీ కూడా తెలుగులో ట్రావెలింగ్ స్టోరీస్. సో తెలుగులో వచ్చేసి ఇవన్నీ కూడా కొన్ని ట్రావెలింగ్ స్టోరీస్ అనమాట. ఎక్కడెక్కడ ఏ ప్రాంతాలకు వెళ్ళారు, అక్కడ ఎటువంటి ఉన్నాయో అవన్నీ కూడా బుక్స్లో రాసేవాళ్ళు, ఇవన్నీ ప్రచురించేవాళ్ళు, ప్రింట్ చేసేవాళ్ళు, చాలామంది చదివేవాళ్ళు అనమాట, కొనుక్కొని చదువుకునేవాళ్ళు. ఎందుకంటే అందరూ కూడా ఆ ప్రాంతానికి వెళ్ళలేరు కదా. ఇప్పుడు కాశ్మీర్ ప్రాంతానికి వృద్ధులు వెళ్ళలేరు, చాలా దూరం, కొండలు ఎక్కాలి, చెట్లు లోయలు అన్నీ ఉంటాయి. కాబట్టి ఆ బుక్లో చదువుకొని వాటిని వర్ణించుకుంటూ ఉంటారు, ఊహించుకుంటూ ఉంటారు, ఇమాజినేషన్ చేసుకుంటారు, మంచు కొండలు, లోయలు, నదులు ఇవన్నీ. కాబట్టి అప్పట్లో కెమెరాసు, ఈ యొక్క మొబైల్ ఫోన్స్ ఇవన్నీ లేవు కాబట్టి ఆ బుక్స్లో చదివే వర్ణించుకునేవాళ్ళు అప్పట్లో అందరూ కూడా. అందువల్ల బుక్స్ ఎక్కువ కొనేవాళ్ళు. అర్థమైందా? ఇవన్నీ కూడా
యాత్ర మన ట్రావెలింగ్ స్టోరీస్. తర్వాత ఇంకా చూడండి అప్పట్లో కొన్ని ఆర్ట్స్ అనమాట, కళలు కూడా, కొన్ని కళలు కూడా ఈ టైంలో చాలా వరకు అభివృద్ధి చెందాయి అనమాట. ఆ కళలు ఏంటంటే ఫాదర్ ఆఫ్ ది హరికథ. సో హరికథ పితామహుడు అని ఎవరైనా పిలుస్తారు. హరికథ తెలుసు కదా, హరికథ పితామహుడు. సో మన ఆంధ్ర ప్రాంతంలో హరికథ పితామహుడు అని చెప్పేసి ఎవరైనా పిలుస్తారు. సో చాలా ఇంపార్టెంట్. హరికథ పితామహుడు ఎవరంటే ఆదిభట్ల నారాయణదాసు. ఆదిభట్ల నారాయణదాసుని హరికథ పితామహుడు అంటారు. ఆదిభట్ల నారాయణదాసుని ఏమంటారంటే హరికథ పితామహుడు అని చెప్పేసి పిలుస్తాడనమాట. సో అర్థమైందా? తర్వాత సో ఈ విధంగా నాటకాల ద్వారా ఈ ధర్మవరపు ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి ఈ ధర్మవరపు కృష్ణమాచారి ఏం చేస్తారంటే తను నాటకాల ద్వారా ప్రజల యొక్క సమస్యలని బ్రిటిష్ ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉంటాడు. ఇదే టైంలో నాజర్ అని చెప్పేసి ఒక పర్సన్ ఉంటాడు. నాజర్ అని చెప్పేసి ఒక పర్సన్ ఉంటాడు. సో ఇతను చాలా ఫేమస్ ఆర్టిస్ట్ అనమాట. దేంట్లో అంటే బుర్రకథ. సో బుర్రకథ కళాకారుడు అనమాట ఇతను. సో బుర్రకథలో చాలా ప్రముఖ వ్యక్తి ఎవరంటే ఈ కాలంలో నాజర్. ఇతను కూడా మన ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి అనమాట. నాజర్ వచ్చేసి బుర్రకథ కళాకారుడు. సో బుర్రకథలో చాలా ప్రావీణ్యుడు అనమాట ఈ నాజర్ అనే పర్సను. తర్వాత మనం చూస్తే డ్రామా సొసైటీసు అంటే నాటక సంఘాలు. సో అప్పట్లో నాటక సంఘాలు ఆంధ్రాలో చాలా ఉన్నాయన్నమాట. సో నాటక సంఘాలు ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి నాటక సంఘాలు ఏమున్నాయి చూద్దాము. ఒకటి ఆల్టేకర్ హిందూ డ్రామాటిక్ కంపెనీ అనమాట. సో రాసుకోండి, ఇది ఆల్టేకర్ హిందూ. సో ఆల్టేకర్ హిందూ డ్రామాటిక్ కంపెనీ. సో ఆల్టేకర్ హిందూ డ్రామాటిక్ కంపెనీ ఉంటుంది అనమాట. సో ఇది ఒక కంపెనీ, ఇది మన ఆంధ్రాలో ఉంటుంది. సో ఇది మన ఆంధ్రాలో స్థాపించింది కాదు, బయట నుంచి వచ్చి ఆంధ్రాలో స్థాపించి ఉంటారు. అంటే బ్రాంచ్గా ఆంధ్రాలో ఉంటాయన్నమాట. సో తర్వాత దీంతో పాటుగా పూనా సంగిలి కంపెనీ, ఇది కూడా బయట నుంచి పూనా నుంచి వస్తుంది. పూనా సంగిలి కంపెనీ. ఇవన్నీ కూడా డ్రామాలు అనమాట, అప్పట్లో డ్రామాలు. సో కళాకారుల్ని ప్రోత్సహిస్తుంది బాగా. సో కళాకారులు ఇప్పుడు సినీ ఇండస్ట్రీ ఉంటాయి కదా, సినీ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్స్. సో అలానమాట నాటకాలని ఆడిషన్స్ తీసుకొని ఇట్లా నటన నేర్పిస్తూ ఉంటాయన్నమాట. సో ఆల్టేకర్ హిందూ డ్రామాటిక్ కంపెనీ, పూనా సంగిలి కంపెనీ. సో తర్వాత వచ్చేసి బలివాలా కంపెనీ. సో ఇది కూడా నార్త్ వాళ్ళదనమాట, బలివాలా కంపెనీ. ఇవన్నీ కూడా డెవలప్ అవుతాయి. సో ఆల్టేకర్ హిందూ డ్రామాటిక్ కంపెనీ ఒకటి, పూనా సంగిలి కంపెనీ, బలివాలా కంపెనీ. ఇవన్నీ కూడా బయట నుంచి వచ్చి మన ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువ ఈ డ్రామాస్ వీటిని ప్రోత్సహిస్తూ ఉంటాయన్నమాట. సో స్టూడియోలాగా ఇవైతే బాగా డెవలప్ అయి ఉంటాయి. వీటన్నిటిని ఆదర్శంగా తీసుకుని మన తెలుగు వాళ్ళు కూడా ఒకదాన్ని తీసుకొస్తారు. అదే సురభి నాటక సమాజం. సో మీకు అందరూ తెలిసే ఉంటుంది, చిన్నప్పుడు చూస్తుంటారు సురభి నాటక సమాజం. ఈ సురభి నాటక సమాజం నుంచి వచ్చిన వాళ్ళే మన తెలుగు యాక్టర్స్ చాలామంది, తెలుగులో ఉన్నటువంటి ఇప్పుడు నటులందరూ కూడా. సో తెలుగులో ఉన్న సీనియర్స్ ఉన్నారు కదా, మనకి తనికెళ్ళ భరణి, సో బ్రహ్మానందము, వీళ్ళంతా చాలా పెద్ద వ్యక్తులు ఉన్నారు చూడండి. వాళ్ళంతా అప్పట్లో సురభి నాటకంలో చాలా వరకు ప్రముఖ పాత్ర పోషించారన్నమాట. సత్యనారాయణ వీళ్ళంతా కూడా యాక్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా ఈ సురభి నాటక సమాజం నుంచే ఇండస్ట్రీలోకి వచ్చారు. అంటే సురభి నాటక సమాజంలో ఉన్నటువంటి వాళ్ళే ఇప్పుడు 80% మంది మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారు, తెలుగు సినీ పరిశ్రమలో ఉన్నారనమాట. కాబట్టి మన ఆంధ్రాలో స్థాపించినటువంటి ఏంటంటే ఇది ఆంధ్రాలో స్థాపించింది సురభి నాటక సమాజం. ఇవన్నీ కూడా బయటవన్నమాట. ఆల్టేకర్ హిందూ డ్రామాటిక్ కంపెనీ, పూనా సంగిలి కంపెనీ, బలివాలా కంపెనీ, అలానే సురభి నాటక సమాజం. ఇవన్నీ కూడా బయట నుంచి, ఇవి 3 బయట నుంచి వస్తాయి. వాటిని ఆదర్శంగా తీసుకొని అన్నీ తెలుసుకొని మన తెలుగు వాళ్ళు కూడా తీసుకొస్తారు. అదే సురభి నాటక సమాజం అనమాట. సో అర్థమైతే చాలా ప్లేస్లో డ్రామాలు అవన్నీ వేస్తూ ఉంటారు ఇవి. సో ఇప్పుడు కొంచెం డల్ అయిపోయింది, కానీ అప్పట్లో సినిమాలు రాకముందు, అంటే ఈ సినిమాలు ఇవన్నీ రాకముందు ఈ డ్రామాలన్నీ వేసేది ఎవరంటే సురభి నాటక సమాజం వాళ్ళు. సో దాని తరపున వచ్చిన వాళ్ళే ఇవాళ మన తెలుగు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. ఓకేనా, ఇంతవరకు అర్థమైంది కదా. సో ఇలా అనమాట. తర్వాత ఇంపార్టెంట్ పర్సన్ వచ్చేసి బళ్ళారి రాఘవ. సో బళ్ళారి రాఘవ అని చెప్పేసి ఒక పర్సన్ ఉంటాడు, చాలా ఫేమస్ వ్యక్తి బళ్ళారి రాఘవ. సో అప్పట్లో బళ్ళారి ప్రాంతం మన ఆంధ్రాలో ఉన్నదన్నమాట. సో ఆంధ్రాలో ఉన్నది. ఇతను ప్రముఖ యాక్టర్ అనమాట, ఫేమస్ యాక్టర్. సో ప్రముఖ నటుడు. సో ఇతను చాలా ప్రముఖ నటుడు, అప్పట్లో చాలా ఫేమస్ వ్యక్తి అనమాట. అంటే మన సీనియర్ ఎన్టీఆర్ వాళ్ళకంటే ముందుంటాడు అనమాట ఇతను. సో ముందున్న వ్యక్తి, ఇతని పేరే ఏంటంటే బళ్ళారి రాఘవ. ఇతను ఒక బిరుదేంటి, సో ఇతను బిరుదు వచ్చేసి రావు బహదూరు. ఇతనికి బ్రిటిష్ వాళ్ళు ఇతను యాక్టింగ్ చూసి చాలా వరకు సో అభినందిస్తాడనమాట. అభినందించి రావు బహదూర్, సో రావు బహదూర్ అని చెప్పేసి ఒక బిరుదు ఇస్తారు. సో బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు ఒక బిరుదు కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. అలానే ఇతను ఒక క్లబ్ని ఏర్పాటు చేస్తాడు, అదే షేక్స్పియర్ క్లబ్ అనమాట. సో నటన కోసం
సో ఇతను ఏర్పాటు చేసే క్లబ్ వచ్చేసి షేక్స్పియర్ క్లబ్ని ఏర్పాటు చేస్తాడు. షేక్స్పియర్ క్లబ్ని కూడా ఇతను స్థాపిస్తాడు. కాబట్టి షేక్స్పియర్ క్లబ్ని ఎవరు స్థాపించారంటే బళ్ళారి రాఘవ. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఇమేజ్లో ఇతను అనమాట. సో ఫేమస్ యాక్టర్, అప్పట్లో చాలా పెద్ద నటుడు. సురభి ఈ సమాజం ద్వారా చాలా పెద్ద యాక్టర్ అవుతాడు అనమాట. అర్థమైన నటుడు, చాలా ఫేమస్ వ్యక్తి అనమాట అప్పట్లో. సో కాబట్టి ఇతను ప్రముఖ నటుడు. రావు బహదూర్ అనే బిరుదిస్తారు. షేక్స్పియర్ యొక్క క్లబ్ను కూడా ఇతనే స్థాపిస్తాడు. ఈయన యొక్క డ్రామా అనమాట. ఈయన యొక్క డ్రామాను మనం చూసుకుంటే సో పాదుక పట్టాభిషేకం. సో ప్రముఖ వ్యక్తి డ్రామా ఏంటంటే పాదుక పట్టాభిషేకం. సో ఒకటి వచ్చేసి పాదుక పట్టాభిషేకం, ఇంకోటి సావిత్రి. సో సావిత్రి, పాదుక పట్టాభిషేకం, సావిత్రి, హరిశ్చంద్ర. సో ఇవన్నీ కూడా ఇతని యొక్క ఫేమస్ డ్రామాస్ అనమాట, ప్లేసు, నాటకాలు. ఇతని యొక్క ఫేమస్ నాటకాలు ఏంటంటే పాదుక పట్టాభిషేకం, సావిత్రి మరియు హరిశ్చంద్ర అనేవి ప్రముఖ నాటకాలు అనమాట. అలానే 88లో 1880 సంవత్సరంలో హిందూ నాటక సమాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ గుంటూరు. సో గుంటూరులో తీసుకొస్తారు. గుంటూరులో హిందూ నాటక సమాజ్. సో హిందూ నాటక సమాజాన్ని తీసుకొస్తారు. హిందూ నాటక సమాజాన్ని ఎక్కడ స్థాపించారంటే గుంటూరు ప్రాంతంలో. సో గుంటూరు ప్రాంతంలో ఈ హిందూ నాటక సమాజాన్ని తీసుకొస్తారు. ఎందుకంటే కళలను ప్రోత్సహించడం కోసం. 1880 సంవత్సరంలో గుంటూరులో హిందూ నాటక సమాజాన్ని తీసుకొచ్చి కళలను ప్రోత్సహిస్తారు. నాటకాలు వీటన్ని కూడా ప్రోత్సహిస్తారు. వీళ్ళు స్వాతంత్ర సంగ్రామంలో కూడా చాలామంది నాటకాలు వేసి, ప్రతి గ్రామాలకు వెళ్ళి నాటకాలు వేసి స్వాతంత్రోద్యమం, బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా మనల్ని అణచివేశారు ఇవన్నీ గ్రామాల్లో చెప్పి స్వాతంత్రోద్యమానికి దోహదపడతారు. చాలా వరకు సహకారం చేస్తారన్నమాట వీళ్ళందరూ కూడా. కాబట్టి ఇదొకటి. అలానే మనకి సీనియర్ ఎన్టీఆర్ తెలుసు కదా, సీనియర్ రామారావు, మన మాజీ సీఎం రామారావు గారు. సో తారక రామారావు గారు, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం రామారావు గారు ఈ బళ్ళారి రాఘవ యొక్క స్టాట్యూ అనమాట. సో బళ్ళారి రాఘవ స్టాట్యూ యొక్క విగ్రహం అనేది ట్యాంక్ బండ్లో కూడా చెప్పారనమాట అప్పట్లో. సో ట్యాంక్ బండ్, హైదరాబాద్లో ఉన్నటువంటి ట్యాంక్ బండ్. సో ట్యాంక్ బండ్లో ఈయన ఒక విగ్రహాన్ని స్థాపించారు. అప్పుడు విగ్రహాన్ని ప్రదర్శించారు. సో కాబట్టి ట్యాంక్ బండ్ ఉన్నటువంటి విగ్రహాలలో, వైతాళికల విగ్రహాలలో ఈయన విగ్రహం కూడా అప్పుడు బళ్ళారి రాఘవ విగ్రహం కూడా ఉండేది. ఎందుకంటే ఈయన చాలా పెద్ద నటుడు. సో ఆ నటనకి గుర్తుగా మన ఆంధ్ర ప్రభుత్వం అనేది అప్పట్లో ట్యాంక్ బండ్ మీద ఎన్టీ రామారావు కాలంలో, సో ఎన్టీఆర్ గారు, సీనియర్ ఎన్టీఆర్ గారు, రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన యొక్క స్టాట్యూని, విగ్రహాన్ని ట్యాంక్ బండ్లో కూడా ప్రారంభించారనమాట, స్థాపించారు. సో అర్థమైందా? ఇలా అప్పట్లో సో బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు బళ్ళారి రాఘవ చాలా ప్రముఖ వ్యక్తి అనమాట, ఫేమస్ నటుడుగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత సో నెక్స్ట్ వచ్చేసి దామెర్ల రామారావు. సో ఇదే టైంలో ఇంకొక పర్సన్ ప్రముఖ వ్యక్తి వచ్చేసి ఎవరంటే దామెర్ల. సో దామెర్ల రామారావు కూడా ప్రముఖ వ్యక్తి అనమాట. సో ఇతను ఎవరంటే పెయింటరు, సో చిత్రకారుడు. సో పెయింటర్ అనమాట, చిత్రలేఖనంకి ఉన్నటువంటి కళ ఉన్నటువంటి చిత్రకారుడు. పెయింటింగ్స్ అనేవి చేస్తారు, బొమ్మలు. ఇతని యొక్క ఫేమస్ పెయింటింగ్స్ చూద్దాం. ఇతని యొక్క చిత్రాలు ఏమున్నాయి? సో ప్రముఖ చిత్రాలు, ఇతను వేసినటువంటి అన్ని చిత్రాల్లో ప్రముఖ చిత్రాలు వచ్చేసి ఒకటి గోదావరి కనుమ చిత్ర. సో గోదావరి కనుమ చిత్ర. సో గోదావరి కనుమ చిత్ర అనేది ఎవరిదంటే దామెర్ల రామారావు యొక్క ప్రముఖ చిత్రం అనమాట. సో ఈయన యొక్క ఫేమస్ చిత్రం వచ్చేసి ఏంటంటే గోదావరి కనుమ చిత్ర. ఆయన పెయింటరు, చిత్రలేఖనం చేసే వ్యక్తి అనమాట. తర్వాత ఇక్కడ చూడండి. సో ఈయనకి సంబంధించినటువంటి ఒకటి సిద్ధార్థుని రాఘోదయం అని చెప్పేసి ఒక పెయింటింగ్ అనమాట. ఈయనకి సంబంధించింది సిద్ధార్థుని రాఘోదయం. సో ఈయనకి సంబంధించిన మరొక ఇంపార్టెంట్ చిత్రం వచ్చే సిద్ధార్థుని రాఘోదయం అనేది సో భారత చిత్ర అధ్యయనం అనమాట. భారత చిత్ర అధ్యయనంలో అని చెప్పేసి ఒక డిస్ప్లే చేస్తారు. అంటే భారతదేశానికి సంబంధించిన చిత్ర అధ్యయనాలు అని చెప్పేసి టొరంటో నగరంలో, కెనడాలోని టొరంటో నగరం. సో కెనడా దేశంలో ఉన్నటువంటి అప్పట్లోనే కెనడా దేశంలో ఉన్నటువంటి టొరంటో నగరం. సో టొరంటో నగరంలో ఈ సిద్ధార్థుని రాఘోదయం అనే చిత్రం అనమాట. ఇది చిత్రం, ఒక పెద్ద పెయింటింగ్. ఇది ఇతని యొక్క పెయింటింగ్ని ప్రదర్శిస్తారు. చూడండి, మన తెలుగు వ్యక్తి యొక్క పెయింటింగ్ని అప్పట్లోనే 1800స్లోనే కెనడా దేశంలోని ఒక టొరంటో నగరంలో ప్రదర్శించారు. అంటే అంత గొప్ప స్థాయికి ఎదిగారు మన తెలుగు వ్యక్తి. సో ఎవరంటే దామెర్ల రామారావు, ఇతను పెయింటర్ అనమాట. సో కాబట్టి ఇతను ఒక ఫేమస్ పెయింటింగ్స్ ఏంటంటే గోదావరి కనుమ చిత్ర, సిద్ధార్థుని రాఘోదయం. కెనడాలోని భారతదేశానికి సంబంధించిన పెయింటింగ్స్లో టొరంటో నగరంలో ప్రదర్శించబడినటువంటి చిత్రమే దామెర్ల రామారావు వేసినటువంటి చిత్రము సిద్ధార్థుని రాఘోదయం. ఓకేనా? నెక్స్ట్ ఇంకో ఫేమస్ పెయింటర్ అడవి బాపిరాజు. సో ఇతను చాలా ఫేమస్ వ్యక్తి. ఇతను కూడా అడవి బాపిరాజు. సో అడవి బాపిరాజు కూడా సో చాలా ఫేమస్ వ్యక్తి అనమాట. ఈయన కూడా పెయింటర్, చిత్రకారుడు. సో అడవి బాపిరాజు కూడా చిత్రకారుడు అనమాట. ఇక్కడ మీకు ఇమేజ్లో కనిపిస్తుంది కదా, ఇమేజ్లో కనిపించే వ్యక్తి అడవి బాపిరాజు. ఈయన అడవి బాపిరాజు అనమాట, స్వాతంత్ర సమరయోధుడు, అలానే పెయింటర్ కూడా. సో ఈయన చేసిన ఫేమస్ పెయింటింగ్స్ వచ్చేసి సముద్రగుప్త.
సముద్రగుప్త యొక్క పెయింటింగ్ ఇతనే తీసుకొస్తాడు. అంటే గుప్తుల రాజు యొక్క సముద్రగుప్తుడు అప్పట్లో ఎలా ఉండేవాడు అని చెప్పేసి ఈయన పెయింటింగ్ వేస్తాడు. ఈయన పెయింటింగ్ వేసిన తర్వాత మనకి తెలుస్తుంది సముద్రగుప్తుడు ఇలా ఉన్నాడు అని చెప్పేసి. కాబట్టి ఈయన వేసిన ఫేమస్ పెయింటింగ్ సముద్రగుప్తుడు తిక్కన. సో తిక్కన ఉన్నాడు కదా, తిక్కనకి సంబంధించిన మొట్టమొదటి పెయింటింగ్ కూడా ఇతనే వేస్తాడు. సో చాలామంది తిక్కన పెయింటింగ్ వేస్తారు, కానీ మొట్టమొదటి తిక్కన ఇమేజ్ పెయింటింగ్స్ ఎవరు తీసుకొచ్చిన చిత్రాన్ని అడవి బాపరాజు. కాబట్టి అడవి బాపరాజు కూడా ప్రముఖ చిత్రకారుడు. ఆయన యొక్క ఫేమస్ పెయింటింగ్స్ చిత్రలేఖనాలు ఏమున్నాయంటే ఒకటి సముద్రగుప్తుడి యొక్క బొమ్మ, నెక్స్ట్ తిక్కన యొక్క బొమ్మ అనేది ఉంటుంది. ఈ ఇమేజ్లో కనిపించే వ్యక్తే ఎవరంటే అడవి బాపరాజు అనమాట. ఓకేనా, ఫేమస్ పెయింటర్. తర్వాత వచ్చేసి మనకి వెంకటరమణ దాసు. ఇదే టైంలో వెంకటరమణ దాసు అని ఒక ఆయన ఉంటాడు. సో వెంకటరమణ దాసు. సో వెంకటరమణ దాసు వచ్చేసి వీణా ప్లేయర్ అనమాట. ఈయన వీణ బాగా వాయిస్తాడు. సో వీణ విద్వాంసుడు. సో వీణ ఉంది కదా, వీణ విద్వాంసుడు అనమాట. ఈయన ఎంత పెద్ద ఫేమస్ అంటే భారతదేశంలోనే అప్పట్లో వీణా ప్లేయర్స్లో చాలా ప్రముఖ వ్యక్తి అనమాట. ఎవరు? ఈ వెంకటరమణ దాసు. ఇతని యొక్క వీణా ప్లేయర్ని లార్డ్ కర్జన్ కూడా మెచ్చుకుంటాడు. సో అప్పట్లో మనకి వైస్రాయ్ లార్డ్ కర్జన్ తెలుసు కదా. సో లార్డ్ కర్జన్ వచ్చేసి అప్పట్లో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అనమాట. బెంగాల్ విభజన అప్పుడు 1905 ఈ టైంలో. సో బెంగాల్ విభజన అప్పుడు లార్డ్ కర్జన్ ఉంటాడు. లార్డ్ కర్జను ఇతను ఒక వీణ వాయిస్తాడు అనమాట. వీణ వాయించే విధానాన్ని మెచ్చుకుంటాడు. అంత గొప్ప వ్యక్తి అనమాట. ఎవరు? వెంకటరామదాసు. సో నెక్స్ట్ ఇంతవరకు అర్థమైందా? ఇవన్నీ కళలు అనమాట. సో నెక్స్ట్ మనం చిత్రాల గురించి చూద్దాం. సినిమాలు. సో చిత్రాలు ఏ విధంగా డెవలప్ అయ్యాయి ఆంధ్ర ప్రాంతంలో. సో దానికంటే ముందు మన భారతదేశంలో మొట్టమొదటి చిత్రం అనమాట ఫిల్ము, అదే ఆలమర. సో ఆలమర అనేది ఫస్ట్ మూకీ ఫిల్మ్ ఇన్ ఇండియా అనమాట. ఫస్ట్ మూకీ అంటే మొదటి చిత్రం అనమాట. మాటలు ఉండవు ఇందులో. సో మొదటి మూకీ చిత్రం అంటే మాటలు ఉండవు, ఓన్లీ బొమ్మలు మాత్రమే కదులుతూ ఉంటాయి. సో వీడియో బొమ్మలు మాత్రమే ఉంటాయి, కానీ మాటలు ఉండవు అనమాట. సో ఇందులో వాయిస్ ఉండదు. సో వాయిస్ అనేది ఉండదన్నమాట. ఓన్లీ వీడియో మాత్రమే ఉంటుంది. దాన్ని మొదటి మూకీ చిత్రం అన్నారు. అంటే సినిమా యొక్క ఎవాల్యుయేషన్ అలా జరిగిందనమాట. మొట్టమొదటి చిత్రాన్ని తీసుకొచ్చారు. ఏది? ఆలమర అనమాట. సో ఇది ఒక హిందీ ఫిల్ము, హిందీ చిత్రం. ఆలమర అనేది మన ఇండియాలో తీసుకొచ్చిన మొట్టమొదటి చిత్రం వచ్చేసి హిందీ చిత్రం అనమాట ఇది. సో ఇది వచ్చేసేదంటే మొదటి మూకీ చిత్రం అనమాట మన భారతదేశంలోనే. దీని యొక్క డైరెక్టరు, సో దర్శకుడు, ఈ చిత్రాన్ని తీసుకొచ్చిన దర్శకుడు ఎవరు? సో దర్శకుడు వచ్చేసి ఆర్దేషిర్ ఇరానీ. సో ఆర్దేషిర్ ఇరానీ అనమాట. ఈయన ఒక పార్సీ అనమాట, ఇరానియన్ పర్సన్. ఆర్దేషిర్ ఇరానీ అతను దర్శకుడు. భారతదేశంలో మొట్టమొదటి మూకీ చిత్రం అయినటువంటి ఆలమరాకి దర్శకుడు ఎవరు వచ్చేసి ఆర్దేషిర్ ఇరానీ అనమాట. సహాయ దర్శకుడు, అసిస్టెంట్ డైరెక్టర్. సో అసిస్టెంట్ డైరెక్టర్ మన తెలుగు వ్యక్తి. చూడండి, భారతదేశంలోని మొట్టమొదటి ఆ చిత్రమైన ఆలమరాకి సహాయ దర్శకుడు ఎవరంటే ఇది వచ్చేసి మన హనుమప్ప మునియప్ప రెడ్డి అనమాట. హెచ్ఎం రెడ్డి అంటారు. సో ఇతను ఒక పూర్తి నేమ్ వచ్చేసి హనుమప్ప మునియప్ప రెడ్డి. సో హనుమప్ప మునియప్ప రెడ్డి అంటారు పూర్తి పేరు. సో పూర్తి పేరు వచ్చేసి ఏంటి? హనుమప్ప. సో హనుమప్ప మునియప్ప. సో మద్రాసులో ఉంటాడు ఇతను, మన తెలుగు వ్యక్తే. హనుమప్ప మునియప్ప రెడ్డి అనమాట. సో ఇతను మొట్టమొదటి సహాయ దర్శకుడు. హెచ్ఎం రెడ్డి అంటారు, ఫేమస్ వ్యక్తి హనుమప్ప మునియప్ప రెడ్డి. సో హెచ్ఎం రెడ్డి ఇక్కడ మీకు కనిపిస్తున్న హెచ్ఎం రెడ్డి ఇమేజ్లో ఇతనే. సో ఇతనే హెచ్ఎం రెడ్డి. మన తెలుగు చరిత్రలోనే మొట్టమొదటి డైరెక్టర్ అనమాట. సో మన మొట్టమొదటి తెలుగు చిత్రాన్ని కూడా తీసుకొచ్చింది ఎవరంటే ఇతనే అనమాట. అర్థమైందా? సో కాబట్టి హెచ్ఎం రెడ్డి వచ్చేసి మొట్టమొదటి డైరెక్టర్, సహాయ దర్శకుడు మొట్టమొదటి భారతీయ చిత్రానికి. తర్వాత రఘుపతి వెంకయ్య, చాలా ఫేమస్ వ్యక్తి. రఘుపతి వెంకయ్య ఎవరంటే ఫాదర్ ఆఫ్ ది సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. గుర్తుపెట్టుకోండి, దక్షిణ చలనచిత్ర పితామహుడు. అంటే సినీ పరిశ్రమ చలనచిత్ర పితామహుడు, దక్షిణ భారతదేశ పితామహుడు ఎవరంటే దక్షిణ భారతదేశ. సో దక్షిణ భారతదేశ చలనచిత్ర పితామహుడు అంటే మన సౌత్ ఇండియాలో సినిమా ఇండస్ట్రీని పరిచయం చేసిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే సో రఘుపతి వెంకయ్య. ఈయన మన తెలుగు వ్యక్తి. చూడండి, ఈరోజు తమిళ ఇండస్ట్రీ, మలయాళం ఇండస్ట్రీ, కన్నడ ఇండస్ట్రీ, అలానే తెలుగు ఇండస్ట్రీ అన్నీ ఉన్నాయి. ఇవన్నిటికీ ఫాదర్ ఎవరంటే మొత్తం తీసుకొచ్చింది ఎవరంటే మన తెలుగు వ్యక్తి. కాబట్టి మొట్టమొదటిసారి మన సౌత్లో సినిమాలు చేసింది ఎవరంటే మన తెలుగు వాళ్ళే. మొట్టమొదటిసారి సౌత్లో సినిమాలు తీసుకొచ్చింది ఎవరంటే తెలుగు వాళ్ళు అనమాట. కాకపోతే తెలుగు ఇండస్ట్రీ మొత్తం మద్రాసులో ఉండేది. అది మన ఆంధ్ర అంతా కూడా మద్రాస్ స్పెసిస్లో ఉండేది కాబట్టి అక్కడ ఉండేది అనమాట. అక్కడ చిత్రాలను నిర్మించేవాళ్ళు. సో ఈయన ఏం చేస్తారంటే 1909 సంవత్సరంలో, సో 1909 1909 సంవత్సరంలో ఒక పరికరాన్ని తీసుకొచ్చారు. ఒక ఇన్స్ట్రుమెంట్ అనమాట, ఒక పరికరం, ఒక ఇన్స్ట్రుమెంట్ అప్పట్లో ఉండేదన్నమాట. అదేంటంటే చూడండి, క్రోనో మెగాఫోన్ అంటారు. క్రోనో మెగాఫోన్ అంటారు దీన్ని. సో క్రోనో మెగాఫోన్ అంటారు.
అంటే ఇదేం చేస్తుందంటే బొమ్మ వస్తుంది, దాంతోపాటు ఇక్కడ బొమ్మ వస్తుంది, డిస్ప్లేడ్ ఫిల్మ్స్ ఇన్ బర్మా అండ్ శ్రీలంక. సో ఇలా వస్తుంది అనమాట. క్రోనో మెగాఫోన్ అంటే వీడియోతో పాటు వాయిస్ కూడా వస్తుంది అనమాట. ఇప్పుడు మనం సినిమాలు చూస్తున్నాం కదా, సినిమాలో ఎలా వస్తుంది, వీడియో వస్తుంది, వాయిస్ వస్తుంది. అలానే అటువంటి వచ్చే పరికరమే ఇదనమాట. దీని గురించి ఆయన బర్మాలో, సో బర్మా అండ్ శ్రీలంకలో ప్రదర్శిస్తాడు మొట్టమొదటిసారి, బర్మా అండ్ శ్రీలంక. సో బర్మా అండ్ శ్రీలంకలో దీన్ని మొట్టమొదటిసారి టెస్ట్ చేస్తాడు. టెస్ట్ చేస్తే ఇది ఓకే అవుతుంది. అంటే ఎట్ ఏ టైం వీడియో వస్తుంది, వాయిస్ కూడా వస్తుంది. ఇంతకుముందు వచ్చినప్పుడు సినిమా ఏంటి ఆలంబరా, అక్కడ మాత్రం ఏముండవు. సో ఎటువంటి వాయిస్ అవి రాలేదు, కానీ ఇక్కడ మాత్రం వచ్చిందనమాట. సో ఇలా అయినా శ్రీలంక బర్మాలో దీన్ని టెస్ట్ చేస్తాడు, దీన్ని చూస్తాడు. తర్వాత 1912 సంవత్సరంలో, సో 1912 సంవత్సరంలో ఈ డిస్ప్లేడ్ది మూకీ ఫిల్మ్స్ ఫస్ట్ టైం ఇన్ మద్రాసు. సో మద్రాసులో మూకీ ఫిల్మ్స్ తీసుకొస్తాడు. సో మూకీ ఫిల్మ్స్ అంటే వాయిస్ రాదనమాట, వాయిస్ రాదు, ఓన్లీ వీడియో మాత్రమే వస్తుంది. అటువంటి సినిమా తీసుకొచ్చాడు. ఎక్కడంటే ఆయనకి థియేటర్ ఉంటుంది, గైటీ థియేటర్. సో గైటీ థియేటర్ అనమాట, గైటీ. సో గైటీ థియేటర్, ఆ థియేటర్ ఎవరిదంటే ఈయనదే అనమాట, మద్రాసులో ఉండేది. సో గైటీ థియేటర్ ఎక్కడ ఉండేదంటే మద్రాసులో. సో మద్రాసులో ఉన్నటువంటి గైటీ థియేటర్ ఎవరిదంటే రఘుపతి వెంకయ్యది అనమాట. ఈయన ఒక థియేటర్లో ఈ మూకీ సినిమాలు వేసేవాడు. కాబట్టి మన తెలుగు చరిత్రలో, సినీ చరిత్రలో మొట్టమొదటి మూకీ చిత్రాలు తీసింది ఇతనే, టాకీ ఫిల్మ్ తీసింది కూడా ఇతనే అనమాట. సో నెక్స్ట్ చూడండి, రఘుపతి వెంకయ్య అవార్డు. సో మనం ఏపీలో రఘుపతి వెంకయ్య అవార్డు అని ఇస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినీ ఇండస్ట్రీకి. దాదాసాహెబ్ పాల్కే, మన భారతదేశంలోనే సినీ చలనచిత్ర పితామహుడు దాదాసాహెబ్ పాల్కే. సౌత్ ఇండియాలో వచ్చేసి రఘుపతి వెంకయ్య అనమాట. అక్కడ దాదాసాహెబ్ పాల్కే అవార్డు ఎలా ఇస్తారో దేశమంతా, ఇక్కడ రఘుపతి వెంకయ్య అవార్డు కూడా మన ఏపీ ప్రభుత్వం అనేది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ఇస్తుందన్నమాట. అర్థమైంది ఇంతవరకు? కాబట్టి ఈయన మొత్తం సౌత్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీని తీసుకొచ్చినటువంటి వ్యక్తి అనమాట. అయితే మన తెలుగులో మొట్టమొదటి చిత్రం టాకీ ఫిల్మ్ వచ్చేసి భక్త ప్రహ్లాద. సో గుర్తుపెట్టుకోండి, భక్త ప్రహ్లాద మొట్టమొదటి, సో మొదటి టాకీ చిత్రం అనమాట తెలుగులో. సో మొదటి టాకీ చిత్రం వచ్చేసి భక్త ప్రహ్లాద. దీని యొక్క డైరెక్టర్ ఎవరంటే దర్శకుడు వచ్చేసి హెచ్ఎం రెడ్డి. ఇందా మనం చెప్పుకున్నాం కదా, భారతదేశంలోని మొట్టమొదటి మూకీ చిత్రమైన ఆలంబరాకి, సో ఆలంబరాకి సహాయ దర్శకుడు ఉన్నటువంటి హెచ్ఎం రెడ్డే ఇక్కడ వచ్చేసి దర్శకుడు అనమాట. సో అర్థమైంది ఇలా. సో ఇందులో యాక్టర్స్ అనమాట, నటులు. సో ఇందులో ఎటువంటి నటులు ఉన్నారు? సో నటులు మనం చూసుకుంటే ప్రహ్లాద క్యారెక్టర్ వేసింది ఎవరంటే సింధూరి కృష్ణారావు. గుర్తుపెట్టుకోండి, సింధూరి కృష్ణారావు. ఇక్కడ ప్రత్యేకత ఉంటుందన్నమాట, కృష్ణారావు. సో ఈయన మన తెలుగు చలనచిత్రాల్లో మొట్టమొదటి హీరో అనమాట. మనం మొదటి హీరో అంటే మన తెలుగు చిత్రాల్లో మొదటి హీరో క్యారెక్టర్ చేస్తాం కదా, మొదటి హీరో ఎవరంటే తెలుగు చిత్రాల్లో సింధూరి కృష్ణారావు. తెలుగు చిత్రాలలో, సో మొత్తం తెలుగు చిత్రాలు ఇప్పుడు మనం సినిమాలు చూస్తాము, మూవీస్ చూస్తాం. సో మూవీస్లో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాసు, ఇలా మనం చెప్పుకుంటాం కదా, అల్లు అర్జున్, వీళ్ళందరూ కూడా యాక్టర్స్ పేరు చెప్పుకుంటాం కదా. సో పవన్ కళ్యాణ్, వీళ్ళందరూ పేర్లు చెప్పుకుంటాం మనం. సో కాబట్టి వాళ్ళందరూ కూడా హీరోలు కదా, సినిమాలో హీరోగా ఉంటారు, ప్రోటోగానిస్ట్ అంటారు. సో అలా మొట్టమొదటి హీరో మన తెలుగు చిత్రాల్లో ఎవరంటే సింధూరి కృష్ణారావు. ఆయన ప్రహ్లాద క్యారెక్టర్ వేశాడు. హిరణ్యకశిప క్యారెక్టర్ వేసింది ఎవరంటే మునిపెల్ల సుబ్బయ్య. సో మునిపెల్ల సుబ్బయ్య వచ్చేసి హిరణ్యకశిపుడు, ప్రహ్లాద్ యొక్క తండ్రి క్యారెక్టర్ వేస్తాడు. సో లీలావతి వచ్చేసి హిరణ్యకశిపుడు యొక్క వైఫ్ అనమాట, ప్రహ్లాదుడి యొక్క తల్లి. సో సురభి కమలాబాయ్ వచ్చేసి ఈ క్యారెక్టర్ వేసింది అనమాట, ఈ క్యారెక్టర్కి. సో సురభి కమలాబాయ్. సో మ్యూజిక్, దీనికి సంగీతం ఎవరు అందించారు అప్పట్లో? సంగీతం ఈ ప్రహ్లాద మూవీకి, భక్త ప్రహ్లాద మూవీ మొట్టమొదటి టాకీ చిత్రం తెలుగులో. సో తెలుగులో మొట్టమొదటి టాకీ చిత్రం వచ్చేసి భక్త ప్రహ్లాద తెలుగు చిత్రం. ఇది తెలుగు చిత్రం. దీనికి ఎవరు సంగీతం అందించారంటే హెచ్ఆర్ పద్మనాభ శాస్త్రి. సో హెచ్ఆర్ పద్మనాభ శాస్త్రి ఈ సినిమాకి మ్యూజిక్ అయితే అందించారు అనమాట, అర్థమైందా? కాబట్టి మన తెలుగులో ఇక్కడ చూడండి, ఇతను సో హిరణ్యకశిప క్యారెక్టర్ చేశారు కదా, ఇతను వచ్చేసి ఎవరంటే మునిపెల్ల సుబ్బయ్య అనమాట, ఇతను. సో హిరణ్యకశిపుడు క్యారెక్టర్ చేశారు. అప్పట్లో గొప్ప యాక్టర్స్ అనమాట వాళ్ళంతా, పెద్ద వాళ్ళు, ఎస్వి రంగారావు కంటే ముందు వీళ్ళంతా కూడా. కాబట్టి మన తెలుగు హిస్టరీలో, మన ఆంధ్ర చరిత్రలోనే మొట్టమొదటి, ఆంధ్ర తెలంగాణ మొత్తంలో కూడా మొట్టమొదటి చిత్రం ఏంటంటే భక్త ప్రహ్లాద వచ్చేసి టాకీ చిత్రం అనమాట. అంటే వీడియో వస్తుంది, వాయిస్ కూడా, మాటలు కూడా వస్తాయి. అలా కాకుండా మూకీ చిత్రం చూసుకుంటే మన భారతదేశంలో మొట్టమొదటి మూకీ చిత్రము ఆలంబరా అనమాట. సో ఇట్లా హెచ్ఎం రెడ్డి డైరెక్ట్ చేస్తాడు. సో హనుమప్ప మునియప్ప రెడ్డి డైరెక్ట్ చేస్తున్న మూవీ అనమాట ఇది, ఓకేనా? ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. అలానే వాహిని పిక్చర్స్, అప్పుడు ప్రొడక్షన్స్ అనమాట, ప్రొడక్షన్స్ ఉంటాయి కదా, సినిమాల్ని ప్రొడ్యూస్ చేసే ప్రొడక్షన్స్, వాళ్ళ మొట్టమొదటిది వాహిని పిక్చర్స్.
సో మన తెలుగు వాళ్ళది ఇది వాహిని పిక్చర్స్ సో వాహిని పిక్చర్స్ అనమాట. ఈ వాహిని పిక్చర్స్ అని తీసుకొచ్చింది మన తెలుగు వాళ్ళు. ఇండస్ట్రీ మొత్తం కూడా మద్రాసులో ఉండేది. దాని తర్వాత హైదరాబాద్కి తీసుకొచ్చారు. సో మొట్టమొదటి ఇండస్ట్రీ ఎక్కడ ఉండే మన తెలుగు ఇండస్ట్రీ తమిళనాడులో ఉండేది. సో అప్పుడు ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, వీళ్ళ కృష్ణ గారు అందరూ కూడా అక్కడి నుంచే చేసేవాళ్ళు, శోభనమ్మ గారు అందరూ కూడా. సో కాబట్టి ఇక్కడ వాహిని పిక్చర్స్ అనమాట. సో వాహిని పిక్చర్స్ యొక్క స్థాపకులు ఎవరు తీసుకొచ్చారు? ఈ వాహిని పిక్చర్స్ని ఎవరు తీసుకొచ్చారంటే మూల నారాయణ స్వామి అండ్ బిఎన్ రెడ్డి అనమాట. కాబట్టి వీళ్ళు సో స్థాపకులు ఎవరంటే మూల నారాయణ స్వామి. సో మూల నారాయణ స్వామి అండ్ బిఎన్ రెడ్డి. సో బిఎన్ రెడ్డి వీళ్ళిద్దరు కలిసి ఈ వాహిని పిక్చర్స్ అనేదాన్ని తీసుకొచ్చారు. ఎవరు? వీళ్ళిద్దరూ కలిసి స్థాపకులు అనమాట. సో అయితే వీళ్ళు నిర్మించిన మూవీస్ మనం చూస్తే ఎటువంటి సినిమాలు తీసుకొచ్చారంటే వందే మాత్రం, సుమంగలి. సో వందే మాత్రం అప్పుడు స్వాతంత్రోద్యమం జరుగుతుంది కాబట్టి వీళ్ళు తీసుకొచ్చిన మూవీస్ వచ్చేసి వందే మాత్రం అనమాట. మొదటిది వందే మాత్రం, ఇంకోటి వచ్చేసి సుమంగలి. ఈ రెండు చిత్రాలని వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు. అప్పట్లో ఫేమస్ సినిమాలు అనమాట. వాహిని పిక్చర్స్ ద్వారా ఆంధ్ర హిస్టరీలో చరిత్రలో తీసుకొచ్చిన మూవీస్ వచ్చేసి ఒకటి వందే మాత్రం, ఇంకోటి వచ్చేసి సుమంగలి అనమాట. తర్వాత ఇంకోటి వచ్చేసి సారథి ఫిలిమ్స్ రెండో ప్రొడక్షన్. సో ఇంకో ప్రొడక్షన్ వచ్చేసి సారథి ఫిలిమ్స్ అనమాట. సారథి ఫిలిమ్స్ అని చెప్పేసి ఇంకో ప్రొడక్షన్ తీసుకొచ్చారు, సారథి ఫిలిమ్స్. దీని యొక్క స్థాపకుడు, సో సారథి ఫిలిం యొక్క స్థాపకులు ఎవరంటే సో గోడవల్లి రామబ్రహ్మం. సో రాసుకోండి, స్థాపకులు ఎవరంటే గోడవల్లి రామబ్రహ్మం. సో గోడవల్లి రామబ్రహ్మం వచ్చేసి ఈ సారథి ఫిలిమ్స్ యొక్క ఫౌండర్ అనమాట. సో స్థాపకులు. వీళ్ళు చేసిన సినిమాలు వచ్చేసి ఒకటి మాలపెట్ట సినిమా ఒకటి, ఇంకోటి వచ్చేసి రైతు బిడ్డ. సో మాలపెట్ట, రైతు బిడ్డ అప్పట్లో బంపర్ హిట్స్ అనమాట ఈ సినిమాలన్నీ కూడా. అప్పట్లో కొత్తగా సినిమాలు వచ్చి చాలా బ్లాక్ బాస్టర్స్ అయ్యాయి. సో అందువల్ల సినీ ఇండస్ట్రీ కోలుకొని అంటే బాగా ఇన్స్పిరేషన్ అయిందనమాట అప్పట్లో సినిమాలన్నీ బాగా హిట్ అవ్వడం వల్ల. సో ఇలా రావడం జరిగింది. చాలా పేరు ప్రఖ్యాతులు వచ్చాయి ఈ సినిమాలన్నీ కూడా. వాళ్ళు చాలా చిత్రాలు ప్రొడ్యూస్ చేస్తారు. అందులో ప్రముఖ చిత్రాలు ఏంటంటే వీళ్ళు బ్లాక్ బాస్టర్స్ ఏంటంటే మాలపెట్ట, రైతు బిడ్డ ఎవరు సారథి ఫిలిమ్స్ తరపున, అలా వాహిని పిక్చర్స్ తరపున వందే మాత్రం, సుమంగలి. ఈ సినిమాలు అయితే చాలా బంపర్ హిట్ అయ్యాయి అనమాట. అందుకే ఈ సినిమాల గురించి మనం చరిత్రలో చెప్పుకుంటున్నాం ఇవాళ. ఇలా ఇండస్ట్రీ అనేది డెవలప్ అయింది. కాబట్టి మన దక్షిణ భారత చలనచిత్ర పితామహుడు ఎవరంటే రఘుపతి వెంకయ్య. అదే మన మొత్తం భారతదేశంలో అయితే దాదాసాహెబ్ ఫాల్కే. మొట్టమొదటి చిత్రం మూకీ చిత్రం మన దేశంలో ఆలంబర. దాని దర్శకుడు వచ్చేసి అర్షిదేరు ఇరానీ. సహాయ దర్శకుడు మన తెలుగు వ్యక్తి అయినటువంటి హెచ్ఎం రెడ్డి. మన తెలుగులో చాలా మూకీ సినిమాలు వచ్చాయి, రఘుపతి వెంకయ్య తీసుకొచ్చాడు. కానీ మొట్టమొదటి టాకీ చిత్రం వచ్చేసి భక్త ప్రహ్లాద. దాని యొక్క దర్శకుడు వచ్చేసి హెచ్ఎం రెడ్డి అనమాట. అర్థమైందా? సో ఇవన్నీ కూడా చూసుకోండి చిత్రానికి సంబంధించి. ఇవన్నీ కూడా బ్రిటిష్ టైంలో మనం డెవలప్ చేసినాం అనమాట. సో దీంతో మనకి ఇంగ్లాండ్ రాణి పాలనలో సంబంధించి మొత్తం కూడా మనం క్లారిటీగా డిస్కస్ చేసుకున్నాము. నెక్స్ట్ క్లాస్లో మనము ఆంధ్రప్రదేశ్లో, సో ఆంధ్ర రీజియన్లో సామాజిక పునరుజ్జీవం అనేది ఎలా వచ్చింది, సాంస్కృతిక పునరుజ్జీవం అంటే సోషల్ రెనాసా అనమాట. అంటే పునరుజ్జీవం ఎలా వచ్చింది, కందుకూరి వీరేశలింగం పంతులు కావచ్చు, ఆత్మూరి లక్ష్మీ నరసింహము అంటే వితంతు వివాహాల గురించి, మహిళల హక్కుల గురించి ఎలా పోరాడారు, సతీ సగమనాన్ని ఎలా అంతం చేశారు, విద్యా పాఠశాలలు, రాత్రి పాఠశాలలు ఇవన్నీ ఎలా తీసుకొచ్చారు, మొత్తం రీఫార్మ్ మూమెంట్స్ అన్నీ కూడా, సంస్కరణ ఉద్యమాలు, ఆంధ్ర జరిగిన సంస్కరణ ఉద్యమాలన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో మనం క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.